జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఇవాళ రోజున మన కూరత్తాళ్వాన్ తిరునక్షత్రం. రామానుజుల వారి శిష్యుల్లో ఒక గొప్ప శిష్యులు మన కూరత్తాళ్వాన్. కూరత్తాళ్వాన్ అనగానే మనకి 3 గుర్తుకు రావాలన్నమాట. ధనమదం, విద్యామదం, అలాగే కులమదం. అంటే ఒక మనిషికి అహంకారం అనేది అసలు ఉండనే కూడదు. జీవాత్మ స్వరూపం అహంకారం ఉండకూడదు. అలాంటి కుల అహంకారము లేదు. చాలా డబ్బులున్న డబ్బు అహంకారం లేదు. విద్య ఎంతో ఉన్నతమైన విద్య ఉన్నా కూడా విద్య ఉన్న అహంకారం లేనివారు మన కూరత్తాళ్వాన్. అలాగే ఇంకా భూత దయ. ఎంత భూత దయ అంటే ఆయన గడ్డాన్నే ఆయన తీసుకోరు. ఎందుకని? ఆ గడ్డంలో ఉండే జీవులు ఏవైతే పేలు మొదలైనవి ఉంటాయో వాటికి జీవనాధారం ఎలా ఉంటుంది అని గడ్డాన్ని కూడా తీసుకోరన్నమాట. అలా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా గడ్డంతో వేయించేసి ఉన్నారంటే కూరత్తాళ్వాన్ అని మనం గ్రహించవచ్చు. అలాగే మనకి కూడా ఒక మనిషి యందు మనిషి మీద దయ ఉండాలి. అలానే ఇతర జీవన ప్రాణుల మీద కూడా దయ ఉండాలి మనకి అని కూరత్తాళ్వాన్ని చూసి మనం నేర్చుకోవాలి. అలానే కూరత్తాళ్వాన్ గారి భార్య పేరు ఆండాళ్ అమ్మగారు. ఆయనకి 2 బిడ్డలు అన్నమాట. ఎవరి వల్ల కలిగారు అంటే శ్రీరంగంలోని అరవణి ప్రసాదం వల్ల వారికి బిడ్డలు కలిగారు. వారే వ్యాసభట్టర్, పరాశర భట్టర్. ఎంతో గొప్ప గొప్ప ఆస్తులున్న కాంచీపురం దగ్గర శ్రీకూరంలో ఉండేవారన్నమాట. రోజుకి రాత్రి వరకు ఎవరు వస్తే వారందరికీ కూడా తదీయారాధన చేస్తూ ఉండడానికి వారి తలుపులు తెరిచే ఉండేవి. అంత గొప్ప ఆస్తిని వదిలేసి వచ్చేసారు. ఈ లౌకిక ఐశ్వర్యం మనకి రక్షకం కాదు. పెరుమాళ్ళు, తాయార్లు, ఆచార్యులు, ఆళ్వార్లే మనకి రక్షకమని మన కూరత్తాళ్వాన్ నిరూపించారు. తైమాసం హస్త నక్షత్రం కూరత్తాళ్వాన్ తిరునక్షత్రము. అందరికీ కూరత్తాళ్వాన్ తిరునక్షత్ర శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. అడియేన్ రామానుజదాసి.